అమ్మ ఇంకా 4వ రోజు అమ్మవారు కాత్యాయని దేవిగా అవతారంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. మరి ఆ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, అలాగే ఎలాంటి ప్రసాదాలు పెట్టుకుంటే మంచిదంటారు? ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు అమ్మవారు మనకి కాత్యాయనిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు బంగారం చీర, బంగారం రంగు చీర, బంగారు వర్ణం అంటే గోల్డెన్ కలర్ అంటాం కదా, గోల్డెన్ ఎల్లో, ఆ రంగు చీర అమ్మవారికి ధరింపచేస్తారు. అయితే కొన్ని సాంప్రదాయాలలో ఎరుపు కూడా ఉంది. ఇటువంటి అమ్మవారికి పులిహోర నైవేద్యం ఆ రోజు ప్రీతికరం అని చెప్తారు. అమ్మవారిని ఎర్ర మందారాలు, ఎరుపు రంగు పువ్వులు ఏవైనా వాటితో పూజిస్తే మంచిదని చెప్తారు. కాత్యాయని వ్రతాన్ని అలనాడు గోపికలు చేశారు కదా, అటువంటి వ్రతాన్ని మళ్ళీ ఆండాళ్ తల్లి తన సకులతో చేయిస్తుంది. అదే మనకి తిరుప్పావై. అటువంటి కాత్యాయని అంటే ఒక క్షామం వచ్చినప్పుడు కన్నె పిల్లలతో అక్కడ కుల పెద్దలందరూ కూడా ఈ వ్రతం చేస్తే అక్కడ ఉండేటువంటి కరువు కాటకాలు పోతాయని ఆ వ్రతం చేయిస్తారు. నెల రోజులు చేయిస్తారనమాట ధనుర్మాసంలో. అది ఆధారంగా తీసుకుని ఆ కాత్యాయని వ్రతాన్ని ఇక్కడ ఆండాళ్ తల్లి వాళ్ళ సకులతో కూడి చేస్తుంది. రంగనాథస్వామిని వివాహం చేసుకుంటుంది. ఈ తిరుప్పావై అని ఈ రకంగా ఒక కన్నె పిల్లలకి చాలా ముఖ్యమైనటువంటి అవతారం ఈ కాత్యాయని వ్రతం, కాత్యాయని అవతారం. ఈరోజు కన్నెపిల్లలందరూ కూడా అమ్మని పూజిస్తే తమకు కావాల్సినటువంటి, తమకు అనువుగా ఉండేటువంటి భర్త దొరుకుతాడని చెప్తారు. అలాగే మంచి వైవాహిక జీవితం ఉంటుందని చెప్తారు. శంకర భగవత్పాదులు తన మంత్రమాతృక పుష్పమాల స్తవంలో కల్లోలసితామృతాబ్దిలగరి మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జననీ 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 తే సింహాసనం భావయే జననీ కాత్యాయని తే సింహాసనం భావయే. కాత్యాయని కాత్యాయని నమోస్తుతే. ఈ రకంగా కాత్యాయని దేవిని మనందరం కూడా స్మరించుకుందాం. For more videos like this, subscribe Big TV channel.